హలో. ఆడ దర్శనం వచ్చేసి 8:50కి ఏమో అయిపోయింది. సో బయటికి వచ్చిన, టిఫిన్ చేసిన. టిఫిన్స్ తప్ప ఏం లేవు. వచ్చిన ఇట్లా టెంట్ వేసుకొని వండుకున్నా. 10 కూడా కాదు, 9:40కి ఏమో వండుకున్నా. సో పండుకోగానే ఇట్లా నిద్ర వచ్చేసింది. అంటే ఎంత బ్యాక్ ఇదంతా ఇట్లా ఫ్రీ అయిపోయినట్టు ఇట్లా మంచిగా నిద్ర అయితే పట్టింది గంట సేపు. మళ్ళీ 11:15కి అట్లా లేచిన. సో మళ్ళీ వండుకుందామని ట్రై చేసిన. చూస్తున్నా అసలు నిద్ర వస్తలేదు. ఇక మొత్తం ప్యాక్ చేసుకునేసరికి 12:05 అట్లా అవుతుంది. ఆడికి వెళ్ళి స్టార్ట్ అయినా. 1 కిలోమీటర్ వచ్చిన. ఇక్కడికి వచ్చి చూసేది వాటర్ ప్లానెట్ అనమాట. సో ఇక్కడ మంచిగా మంచం వేసి ఉన్నది. వాళ్ళు ఏమంటారో తెలియదు, ఎవరైనా చూసి. అయినా మిడ్ నైట్ కదా, నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు ఉండరు, లేవరు. సో ఏంటంటే ఇక్కడ చూస్తే చల్ల గాలి వస్తుంది. టెంట్లో మేబీ ఉబ్బరిస్తుంది అనమాట, అందుకే జల్దీ మేలుకు వచ్చేసింది. సో ఇక్కడైతే చల్ల గాలి వస్తుంది. చూసా ఎంతసేపు నిద్ర వస్తా అంతసేపు వండుకుంటా, తర్వాత లేస్తా. సైకిల్ కూడా పక్కకు పెట్టేసిన, చూస్తున్నారు కదా. సో ఇట్లా వేసినాక స్టార్ట్ అవుతుంది ఇక మళ్ళా. బాయ్. మ్యాక్సిమం రిటర్న్ వీడియో ఎంత అవుతుందో తెలియదు, కానీ ఛార్జింగ్ లేదు. పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ అయిపోయింది. నేను వచ్చేటప్పుడు పెట్టి ఇప్పుడు మా అంటే 1 పాయింట్ ఏమో ఉన్నది. సో చూస్తా, మధ్యలో ఒక వీడియో వేస్తుండొచ్చు, మేబీ ఒక 2-3 క్లిప్స్. మళ్ళీ సీదా హైదరాబాద్కి పోయాకనే తీస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ ఛార్జింగ్ వచ్చేసి 60 ఉంది. అది ఎంత అవుతుందో తెలియదు. ఆ 1 పాయింట్ కూడా పెడతా, ఎంత అయితే అంత తీస్తా. సో కొమరల్లి నుంచి 15 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. 15 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఆకలి అవుతుందని చెప్పేసి లైక్ ఇక్కడ టిఫిన్ సెంటర్. సో ఇక్కడ వచ్చింది నాకు టిఫిన్ సెంటర్ మంచిగా. ఒక హైవేలా లైక్ ఏంటంటే ఇట్లా చైర్లు వేసి ఇవన్నీ వేసి ఎక్కువ కూర్చోబెట్టారు. ఇక్కడ మంచిగా ఉన్నది, అంటే ఉంటాయి కానీ తక్కువ. అవి మనకు ఆకలి అయినప్పుడు అవి దొరకవు, అవి దొరికినప్పుడు మనకు ఆకలి అట్లుంటుంది అన్నమాట. సో ఇక్కడైతే ఆకలి అయిందని ఆపిన. చూద్దాం, ఇంకా ముంగట్కి వెళ్దాం. ఫుడ్ ఎప్పుడైనా సరే లైట్ ఫుడ్ తీసుకోవాలి, అదొకటే గుర్తుపెట్టి సైక్లింగ్ చేస్తాం. నేను ఫస్ట్ కస్టమర్ అనో లేదంటే ఏందన్నది ఇక్కడ ఉంటేనేమో తెలియదు, కానీ దోశ మాత్రం సైజ్ పెద్దగా ఉన్నది. నాకు తెలిసి 2-3 o'clock వరకు పనికొస్తుంది ఫుడ్. అంత పెద్దగా చేసారనమాట దోశ. దోశ అయితే ఎక్సలెంట్ ఉంది. నేను నిన్నటి నుంచి చూస్తున్నా, ఇటువంటి దోశ తినలేదు. సైజు పెద్దగా ఉంది, మంచిగా టేస్ట్ అయితే సూపర్. అసలు లంచ్ చేద్దామని వెళ్తున్నా ఇళ్ళకి. మనకు అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది. అంబియన్స్ యూనిక్ వస్తుంది, లైక్ అంటే మొత్తం డెకరేషన్తో లైక్ అంటే బాగుంది. సో టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ప్రైజెస్ అయితే గట్టిగానే ఉన్నాయి. అంటే మనం అక్కడ హైదరాబాద్లో తినేదాంతో పోలిస్తే ఐదే రెస్టారెంట్స్ కాబట్టి సో ఆ రేట్లు కామనే.
అండ్ చూద్దాం, వెజ్ బిర్యానీ చెప్పిన ఉంటుందో చూద్దాం. ఎందుకంటే నేను యాక్చువల్లీ నాన్ వెజ్ తినట్లేను నేను ఆగస్ట్ మంత్ దాకా. అందుకే వెజ్ చెప్పాల్సి వస్తుంది, లేదంటే చికెన్ పిచ్చి పడేస్తుంది. చూద్దాం. క్వాంటిటీ అయితే మంచిగానే ఇచ్చిండ్రు, సో టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఒక్క నిమిషం. వచ్చేసి కాలీఫ్లవర్, ఆలు, బీనీస్, క్యారెట్ మిక్స్ చేసి ఓకే, మంచిగా నాట్ బ్యాడ్. స్పూన్ వేయలేడు, ఎట్లా వేసుకుందాం అనుకుందా. పప్పు బాగుంది. కూరలు అయితే వేడి వేడిగా ఉన్నాయి. ఇదేందో మసాలా గ్రేవీ ఇచ్చాడు. ఇది ఓకే. కదా మరి అంత దూరం ఏం లేదు. పప్పు బాగుంది, చూద్దాం. అదే ఇప్పుడు మనం ఫుడ్ తిన్న రెస్టారెంట్, దీని పేరు వచ్చేసి పట్నం హైవే రెస్టారెంట్ అంట. సో ఫుడ్ అయితే ఓకే ఉంది. ఐ మీన్ పప్పు ఒకటి బాగుంది, పప్పు ఒకటి బాగా నచ్చింది నాకు. సో జరసేపు కూర్చుందాం ఫ్యాన్ గాలి కంటే. కొడుకులు మరి బంద్ చేసిరా లేదా తెలియదు, కానీ కరెంటు పోయినట్టుందో మరి. కరెంట్ వీళ్ళే ఆఫ్ చేసిరా తెలియదు, కానీ బయటకు వచ్చి కూర్చున్నాయి. ఇక యాక్చువల్లీ రైస్ తినొద్దు అనుకున్నాను, కానీ నేను చాలా దూరం నుంచి వస్తున్నా, ఎక్కడ చూసినా కానీ ఏం లేదు ఫుడ్. నిన్న అటు సైడ్ లైన్లోనన్నా జర అవి ఇవి ఉండే స్నాక్ ఐటమ్స్. ఇటు సైడ్ అయితే టూ మచ్ అసలు ఏం లేదు. మా అంటే ఒకటి అది షుగర్ కేన్ జ్యూస్, మ్యాంగోస్. ఇక్కడికి వచ్చేదానికంటే ముందు షుగర్ కేన్ జ్యూస్ ఆయన ఆడికి వెళ్ళి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. కిలోమీటర్ లేదు, 1/2 కిలోమీటర్ ఎక్కువ ఉండదు. సో ఇక్కడికి రాగానే చూడంగానే ఫస్ట్ ఎందుకులే పైసలు వేస్ట్ అనుకున్నా, కానీ కడుపులో గోక్తా ఉన్నది, అందుకే వచ్చి తినేసిన. ఇక మళ్ళీ ఇక్కడ ఏం దోశలు టిఫిన్స్ అసలు ఏం లేవు, మొత్తం రైస్ ఐటమ్స్. అందుకే మీల్స్ చెప్పి తిన్నా. ఇప్పుడేమో టైం పడుతుంది మనం గల్లనికి. రైస్ తినగానే ఏంటంటే లేజీ అయిపోతుంది, లేజీ అనిపిస్తుంది బాడీ అంతా. జాగ్రత్త దొరికితే వండుకుందామని చూస్తున్నాయి. కొడుకులేమో అంటా మరి వీళ్ళ తెలియదు. చూసి స్టార్ట్ అవుతాం. ఫైనల్గా అయితే రిటర్న్లో షామీర్పేట దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్గా ఇది షామీర్పేట. అక్కడ టెంపుల్ అది ముంగట. సెవెన్ అవుతుంది ఇప్పుడు. ఏడుకల్ ఇంకా 25 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు పోయే ఏరియా అయితే మ్యాక్సిమం డౌన్ ఉంటుంది ఏరియా. సో 8 అవుతుండొచ్చు మ్యాక్సిమం, 8, 11, 8:30. ఫైనలీ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో ఫైనలీ ఏంటంటే మన ఫస్ట్ ట్రిప్ కొత్త సైకిల్ మీద ఫస్ట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. అండ్ టోటల్ వచ్చేసి 92 అంటే 184 కిలోమీటర్స్ అనమాట. సో నేను అలా దొక్కింది 169 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్. ఎందుకు అంటే నేను ట్రై చేసిన మ్యాక్సిమం షామీర్పేట్ తర్వాత కూడా ఒక 5 to 10 కిలోమీటర్స్ ఏమో దొక్కినా అనమాట. సో ఆడికి వచ్చినాక ఏంటంటే లెఫ్ట్ లెగ్ అనేది ఫుల్ పెయిన్ అయింది. సో ఐ మీన్ నడవడానికి కూడా వస్తలేదు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే అప్పుడే మా ఫ్రెండ్స్ కాల్ చేసిరనమాట. కాల్ చేసి అంటే నేను కూడా ఏం గుర్తు చేయలేరు రారీ అని చెప్పేసి రమ్మంటావారా అని చెప్పేసి వాళ్ళే అన్నారు. సో నాకేంటంటే ఒకసారి మైండ్లో పడిపోయింది విన్నానంటే ఇక అది ఆశ ఊరుతుంటుంది అనమాట రావాలి అని చెప్పేసి. సో అట్లా రమ్మని చెప్పిన. అయితే మా వాడు కాల్ చేసి ఏం చెప్పిండు, వస్తున్నా కార్ తెస్తున్నా అన్నాడు. సో మళ్ళా నేను అప్పటికి ఇట్లా అంటే షాప్ కోసం పిలిచిన వాటర్ తాగామని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తే బైక్లోనే వస్తున్నామని చెప్పిండు. ఎందుకురా అంటే పెట్రోల్ కావాలని చెప్పిండు. సో అట్లా అనేది ఏదైతే ఏముంది వచ్చేసారని చెప్పిన. సో వచ్చిన తర్వాత ఏంటంటే వాడు సైకిల్ బండి మీద అంటే ఫస్ట్ ఇద్దరు దొక్కి చూసిర్రు. అంటే ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ దొక్కగానే దమ్ అయిపోయారు. సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. ప్లస్ ఏంటంటే తర్వాత బండి మీద పట్టుకొని వచ్చిరనమాట. సో ఇది జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ ఉండాలి దేంట్లో అయినా, జెన్యూన్ ఉండాలి అని చెప్పేసి. సో ఇదైతే జరిగింది. అండ్ రేపు పొద్దున లేసానో లేదో కూడా తెలియదు నాకు. అండ్ ఇది ఇప్పటికీ అయితే మన ఫస్ట్ జర్నీ కొత్త సైకిల్ మీద అయితే అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సారీ చెప్పడం మర్చిపోయినా, ఎవరో కాదు ఇక్కడనే ఉన్నారు ముగ్గురు. ఈడొకడు ఇక అక్కడ పోతున్నారా వాళ్ళిద్దరు. సో వీళ్ళు ముగ్గురు అనమాట వచ్చింది. అంటే ఏడికి పోయినా వీళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిర్రు తీసుకురావడం జరిగింది. సో ఫైనల్గా ఇల్లు అయితే అంటే ఇంటికి దగ్గరలోనే ఉన్నాను అనమాట నేను. ఒక గల్లీ దూరం ఉంటుంది. సో ఇది మన జర్నీ ఇవాళకి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా మర్చిపోకుండా పెట్టండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా నెక్స్ట్ బ్లాగ్ ఏందనేది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ అంటే స్టార్ట్ చేసే ముందే చెప్తాను. నేను ఏంటంటే ముందే చెప్పి నేను మళ్ళీ అది టైం పోస్ట్పోన్ చేయడము జరగకపోవడము అయితే అది మంచిగా ఉండదు. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందే చెప్తాను అనమాట. సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్.